అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మరొక సరికొత్త ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. హన్మకొండలోని అంటర్ రోడ్డు పక్కన ఇక్కడ చేపలు 10 రూపీస్కి అమ్ముతున్నారనమాట. చక్కగా అన్నీ కూడా మసాలాలు అన్నీ పట్టించేసి 10 రూపాయలకే చేప ముక్క అమ్మడం జరుగుతుంది. అది ఎంత కాస్ట్ ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎలా ఫ్రై చేస్తారు అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఈ చేపలు ఫ్రై చేసి అమ్ముతున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రాజు. రాజుగారు, అంటే ఇవి పీసెస్ ఇంటి దగ్గర అన్ని కలిపేసుకొని వస్తారా, ఇక్కడే తయారు చేస్తారా? తయారు చేస్తామండి, లైవ్ ఫిష్ కట్ చేస్తాం ఇక్కడనే. అంటే ఇప్పుడు ఈ చేపల ఫ్రై ఇప్పుడు ఇవంతా ఏమేమి వేసి కలుపుతారు, ఎంతసేపు ముందు కలుపుతారు ఫ్రైకి? 2 hours ముందు కలుపుతామండి. అల్లం, పసుపు, కారం, ఉప్పు, మసాలాలు ఇక్కడ హోమ్ మేకింగ్ మసాలాలు అన్నీ. కెమికల్ ఏం కలుపుతాం, న్యాచురల్ కలర్స్ మొత్తం. అంటే హోమ్ మేకింగ్ అంటే మీరే ఇంట్లో సొంతంగా తయారు చేస్తారా? మేమే తయారు చేస్తామండి ఇక్కడ. పీస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది కదా, ఎంత కాస్ట్ ఇది? 10 రూపీస్ అన్నారు, అదేది? ఇది 10 రూపీస్, ఈచ్ వన్ 10 రూపీస్ అండి ఒక పీస్. కెమికల్ యూజింగ్ అంటే కెమికల్స్ లేకుండా ఓన్లీ కలర్ కూడా ఏం లేదు? ఏం లేదు, న్యాచురల్ కలర్స్. సో ఆ పీస్ ఏంటంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సైజు మీడియం సైజులో ఉన్నాయి. బొమ్మ చేప అండి, ఇది 50 రూపీస్. ఇది అంటే ఇది చేప ఉంటుందా దాంట్లో? మరి ముళ్ళు ఉంచుతారా, తీస్తారా? ముళ్ళు ఏముండదు, ఫ్రై చేస్తామంటే ముళ్ళు మొత్తం నమ్మలంగానే పోతుంది, ముళ్ళు ఉండదు. అంటే దాంట్లో పాటే అంతా మిక్స్ చేసి ఉంచి అక్కడ ఫ్రై చేయడం వల్ల ముళ్ళు కూడా విరిగిపోతుంది వెంబటే. అవునండి, ముళ్ళు మొత్తం విరిగిపోతుంది, మంచిగా నోట్లో కరిగిపోతుంది. అంటే ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టించారు కదా చక్కగా, అంటే ఇది ఎంతసేపు ముందు అలా తయారు చేస్తారు? 2 hours ముందు తయారు చేస్తామండి. అన్ని ముందే రెడీ చేసుకొని 2 hours ముందు అక్కడ పెడతారు. అవునండి. ఇప్పుడు ఈ పీస్ ఎంత? ఇది పెద్ద చేప కదా, ఇది 50 రూపీస్ అండి. పాంప్లెట్ ఫిష్. ఇది పాంప్లెట్ ఫిష్ నా ఒక్క దగ్గరే ఉంటుంది, ఎక్కడ ఉండదు, ఎక్కడ దొరకదు మీకు. న్యాచురల్ ఫిష్ ఇది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఒకటే రకంగా మసాలాలు వాడతారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా? అంటే చేపలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకాలు ఉంటాయి కదా. అవునండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా వాడతాం. అంటే అన్నిటికీ ఉప్పు కారం అన్నీ కామన్, కానీ చేపను బట్టి మసాలాలు మారుస్తారా? అవునండి. ఇప్పుడు ఈ చేప ఉంది, ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఎంతసేపు ఫ్రై చేసి ఇస్తారు అక్కడ? లైవ్ ఫిష్ అయితే ఒక 1/2 hour ఇస్తామండి. లైవ్లో అప్పుడప్పుడు వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మేము 1/2 hourలో ఫ్రై చేసి ఇస్తాం. అంటే ఈ 10 రూపీస్ చిన్నది అయితే మాత్రం తొందరగా అయిపోతుంది కావచ్చు. చిన్న తొందరగా అయితే, పెద్ద చేప 1 కేజీ 2 కేజీల చేప అయితే కొద్దిగా 1/2 hour పడుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి మీరు? ఇక్కడ లోకల్ భద్రకాళి చెరువు ఉంది, చుట్టుపక్కల సంగం, పల్లారు కూడా, ఈ చుట్టుపక్కల విలేజ్ చేపలు, ముండ్రాయి, ఈ చుట్టుపక్కల చెరువులకి పట్టుకొస్తాను నేను. అసలు అంటే చక్కగా రోడ్డు మీద పెట్టేసి మంచిగా రోడ్ సైడ్కి అమ్ముతున్నారు, అంతే తక్కువ టైంలో కూడా ఫ్రై అయిపోయేలా ఉంది. 10 రూపీస్ కంటే ఇంత పీస్ అసలు మనకి బయటకు వెళ్తే చేపలే రావు కదా, మీరు ఇంత చేపే ఇచ్చేస్తున్నారు. సో అంటే ఎలా అనిపిస్తుంది, ఎట్లుంది ఇక్కడ వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఏమంటున్నారు? చాలా బాగుందని చెప్తున్నారు. నేను ఇవాళ పెట్టకుండా కానీ ఎందుకు పెట్టలేదని అని చెప్పి నాకు ఫోర్స్ చేసి నన్ను పెట్టిస్తారు వాళ్ళు. సో ఇదైతే ఇక్కడ నుంచి 10 రూపాయల నుంచి స్టార్ట్, అంతేనా? 10 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు అంతేనా? అవునండి, లాస్ట్ 50 రూపాయలు ఇక. 50 రూపాయలు. ఓకే. అసలు 50 రూపాయలకి మనం అంటే ఫిష్ అనేది తీసుకొచ్చి కర్రీ చేసుకోవడానికి కూడా కుదరదు, కానీ వీళ్ళు ఇక్కడ లైవ్ ఫిషెస్ అనమాట. వీళ్ళు ముందుగానే 2 గంటల ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకొని మసాలాలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటారు. కస్టమర్లు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఫ్రై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. పెద్ద చేప అయితే మినిమం ఒక 1/2 hour అలా ఫ్రై చేస్తారు. అదే చిన్న పీసెస్ అయితే 5-10 minutesలో అయిపోతుందంట. సో ఇవైతే చాలా చక్కగా రోడ్డు మీద వీళ్ళైతే అమ్మడం జరుగుతుంది. కస్టమర్లు కూడా మనం చూసుకోవచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చేసి అంటున్నారు. సో ఇక్కడ మనతో కొంతమంది కస్టమర్లు ఉన్నారు, ఎలా ఉందో చూద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? కిషోర్ అండి. కిషోర్ గారు, ఎలా ఉంది టేస్ట్, ఏం తింటున్నారు? టేస్ట్ పీసెస్ వచ్చేసి 10 రూపీస్ అండి. టేస్ట్ బాగుందండి. మేము కాజీపేట నుంచి ఈడికి వచ్చినామండి తినడానికి. అది తినడానికి కాజీపేట నుంచి వచ్చారా? అక్కడ నుంచి ఈడికి వచ్చి తింటున్నామండి. బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. రెగ్యులర్ కస్టమరా మీరు? రెగ్యులర్ కస్టమర్. ఓకే అండి. ఎక్కువగా అంటే ఏ చేప తింటారు మరి మీరు? పెద్ద పెద్ద చేపలే తింటాం. 100 రూపాయలు. అది 100కి 2 pieces. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రవ్వులు, బొచ్చలు, ఇది ఏంటిది, ఇంకోటి ఇది చేప, అవి వేసి ఫ్రై చేస్తారు. వర్కర్లు 3-4 ఉంటారు. రాజుగారు వాళ్ళు. అంటే ఇక్కడ చాలా స్పైసీగా మసాలా ఎక్కువ ఉంటుంది, తెలంగాణ ఫుడ్కి తగ్గట్టుగా ఉంటుంది అంటున్నారు, నిజమేనా? బాగుంటుంది మేడం. ఇక నైట్ ఇప్పుడు ఈవినింగ్ 4:30-5 గంటలకు స్టార్ట్ చేస్తారు.
నైట్ 9:30 10 గంటల వరకు ఈ ఏరియాకు ఉన్నాయి కదా బ్రాండ్ షాపులు అవి ఇక మంచిగా వచ్చి బిజినెస్ కూడా మంచిగానే జరుగుతుంది 5,000 6,000 దాకా జరుగుతుంది బాగానే ఉంటారు. అంటే రెగ్యులర్గా ఏ ఫుడ్ తీసుకుంటారు మరి? అంటే ఇక్కడ ఫుడ్ అంటే ఇప్పుడు ఓన్లీ చేపలే ఉన్నాయి ఇక్కడ, అందులో వాటికి రకాలు ఉన్నాయి కదా, ఏ చేప తింటారు మీరు ఎక్కువగా? బంగారు అంటే పెద్ద చేపలే తీసుకుంటాం ఎక్కువ. అంటే ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంట కదా, మరి వెయిట్ చేస్తారా ఇక్కడ? మొన్న 2 hours వెయిట్ చేసాం మేడం. పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి వచ్చేసి మనం ఆర్డర్ పెట్టుకోవాలి, ఇది కావాలి, ఆ పెద్ద చేప చిన్న చేప కావాలని మనం ఆర్డర్ పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేసిన తర్వాత మనకి దొరుకుద్ది అన్నట్టు. జనాలు బాగుంటారు, ఐటమ్ బాగుంది కాబట్టి, టేస్ట్ బాగుంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది తప్పదు. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, తక్కువ కాస్ట్కి మంచి స్పైసీగా తెలంగాణ వాళ్ళకి కావాల్సినటువంటి స్పైసీ ఏదైతే ఉంటుందో ఇష్టపడుతూ ఉంటారు కదా ఎక్కువగా, అలాంటి స్పైసీ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది ఇంత తక్కువ కాస్ట్కి 10 రూపాయలకి రోజులు ఏం రావట్లేదు, కానీ మంచి ఫిష్ ముక్కని వాళ్ళైతే అంటే చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నారు. అలానే పెద్ద చేపలను కూడా ఇవ్వడం జరుగుతుంది, అది కూడా 50 రూపాయలు, 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకే వీళ్ళ రేట్ అనమాట. ఎక్కువ కాస్ట్ కూడా లేకపోవడంతో కస్టమర్లు కూడా ఎక్కువ వస్తున్నారు. ఈ అడ్రస్ వచ్చేసి హన్మకొండ హంటర్ రోడ్లో ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.